బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా 10-11 జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మి, జగిత్యాల జిల్లా నేరేళ్లలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7, నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6, మంచిర్యాల జిల్లా హసీపూర్లో 46.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5, సూర్యాపేట మామిళ్లగూడెంలో 46.5, సూర్యాపేట మట్టంపల్లిలో 46.5, నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని వీక్లీ బులెటిన్లో ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా 10-11 జిల్లాల్లోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మి, జగిత్యాల జిల్లా నేరేళ్లలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి శ్రీధర్ లైవ్ లో ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. ప్రస్తుతం శ్రీధర్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎండలైతే హై టెంపరేచర్ ఉన్నాయి. మరి అక్కడ వరంగల్లో బానుడి తీవ్రత ఏ విధంగా ఉంది? చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బానుడి పగబలకైతే ఒక్కొక్కరు ఉన్నటువంటి స్థానికులు అయితే ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బానుడి బగబగ అయితే ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతుంది. 8 గంటల వరకే బానుడు బగబగం అంటూ నిప్పులు చెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు, వరంగల్ ఎంజిఎం సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలు మండిపోవడంతో ఒక్కసారిగా జనాలు లోపల నుంచి బయటికి రాలేకపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఎంజిఎం సెంటర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కొత్త నిర్మానుష్యంగా మారుతున్నటువంటి ప్రాంతం ఉన్నది. చెప్పండి, ఎట్లా ఉంది అసలు? ఎండలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా కొనసాగుతున్నాయి? సాయంత్రం జనాలు ఎట్లా ఎక్కుతున్నారు అసలు? లేదండి, మా స్వామి తప్ప మాకు పూర్తి తిప్పలేదు. మన దగ్గర చలి యంత్రాలు అన్ని పెట్టారా? పెట్టచ్చు, దగ్గర పెట్టారు, పర్లేదు. ఈ విధంగా ఇట్లా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ ఎండలకు ఏదైతే పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ఎండలకు కూడా సైతం లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో ఆ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆ స్కూల్ కు అయితే సెలవులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. వారందరినీ చూసుకునేందుకు పెద్దలు వెళ్తున్నారు. చెప్పండి, ఈ రోజు ఎండ ఎట్లా ఉంది, వేడి తీవ్రతను ఎలా చూడొచ్చు? చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. ఎట్లా అంటే ఎండకు రావాలంటే ఎండను చూసి రావాలంటే ధైర్యం వస్తలేదు. మధ్య మధ్యలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ సంబంధించినటువంటి నిధులు ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఎట్లా ఉంది ఇక్కడ సౌకర్యాలు ఎట్లా అనిపిస్తుంది? సౌకర్యాలు చేస్తారు, బాగా ఉంటుంది. అలా ఉంటేనే మనం వెళ్ళాలంటే ధైర్యం వస్తుంది. ఓకే, ఇట్లా ముఖ్య అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇచ్చినటువంటి వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా విధులు నిర్వర్తించాల్సినటువంటి సందర్భాలు కూడా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు శ్రీధర్ చెప్పండి, అక్కడ ఎండలకి సంబంధించి ఎండల తీవ్రతను తట్టుకునేందుకు అక్కడ స్థానికులు ఎటువంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతానికైతే చూడొచ్చు, ఇంకా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతా ఉంది. దాదాపుగా ఇంకా వారం నుంచి 10 రోజుల వరకు 48 డిగ్రీలు చేరే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ వరంగల్ సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని చోట్ల అయితే ఏదైతే ప్లాంట్ కు సంబంధించినటువంటి ఏదైతే గ్రీనరీకి సంబంధించినటువంటి షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. మా ముఖ్య కూడళ్లలో ఆ జ్యూస్ కు సంబంధించిన పాయింట్లను కూడా అనుమతులకు ఇచ్చేస్తున్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో ముఖ్యంగా ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి వెంట ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేవారు వాటర్ బాటిల్ వెంట పెట్టుకుంటున్నారు. అదే విధంగా గ్లూకోజ్ బాటిల్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జ్యూసులు ఎక్కువ రసాయక పదార్థాలు జ్యూసులు ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా చెరుకు రస బండ్లలో అదే విధంగా జ్యూస్ పాయింట్ల వద్ద రద్దీ బాగా పెరిగిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అదే విధంగా మెడికల్ సంబంధించినటువంటి విషయంలో మెడికల్ కిట్ల తీసుకునే విషయంలో కూడా మెడికల్ షాప్ల వద్ద కూడా బార్లు తీరుతున్నారు ఎక్కువగా. ఇంకా మరొక విషయం చెప్పాలంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత మరింతగా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ తీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కూడా
ఎండలు తగ్గేంత వరకు బయటికి రావద్దని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుంటే వచ్చిన వారికి వసతి కల్పించాలంటూ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్లు కింద స్థాయి సిబ్బందికి కార్యాచరణలు రూపుదాల్చుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే చూస్తున్నాం మనం వరంగల్ ఎంజిఎం సెంటర్ లో జనరద్దీ కూడా తక్కువగా ఉంది. ఇప్పటికే కొంతమంది బయటకు అవసరమైతేనే బయటకు వస్తున్నారు. వారికి సంబంధించడానికి వారికి కావాల్సినటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాలతో వారు సేద తీరుతున్నారు. అదే విధంగా దాహం తీర్చుకుంటున్న పరిస్థితి గ్రేటర్ వరంగల్ నగరంలో కనబడుతుంది. ఇక మహబాదు అదే విధంగా ఆ జనగామ వంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా మరింత వేడి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే జనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ములుగు భూపాలపల్లి ప్రాంతాలు అయితే మైనింగ్ ప్రాంతాలైనటువంటి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ తీవ్రత మరింతగా ఉన్నదని చెప్పేసి అక్కడ భయ ప్రాంతాలకు గురవుతున్నారు. ఇక ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త చల్లదనం ఉన్నప్పటికీ అంటే అక్కడ ప్రకృతి వాతావరణం కలిగినటువంటి ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కాస్త చల్లదనం ఉన్నప్పటికీ కూడా వేడి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఎండ తీవ్రతకు ఇప్పటికే వడదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో కొంతమంది హాస్పిటల్ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి. వైద్య సదుపాయాలు పూర్తిగా ఏర్పాటు చేసే విధంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇంకా జనాలు అరాకొరగానే బయటకు వస్తున్నారు. తమ వసతులను తీర్చుకుంటున్నారు. ఎండ వేడిమికి దాహానికి తీర్చుకుంటూ తమ కార్యకలాపాలు కొనసాగించుకుంటూ ప్రికాషన్స్ అయితే తీసుకున్న పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నదని చెప్పుకోవచ్చు మనం. శ్రీధర్, ప్రస్తుతం పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఆల్రెడీ 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరి దీనికి సంబంధించి అంటే చిరు వ్యాపారస్తులు కానీ లేదంటే చిన్న చిన్న దుకాణదారులు కానీ ఏమంటున్నారు? వారి సమస్యలు ఏంటి? వాస్తవంగా మధ్యాహ్నం సమయం ఎదుగైతే 12 గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గతంలో చూసుకుంటే గతంకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఉదయం 6 గంటల నుంచే బాణుడు బగబగమంటున్నాడు. బాణుడి ప్రభావానికి అయితే చిరు వ్యాపారులు కూడా రోడ్డున పడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చిరు వ్యాపారం అంటే ముఖ్యంగా కూరగాయలు విక్రయించే వారి నుంచి ఇడ్లీ బండి పెట్టుకునే వారి నుంచి ఎవరైతే జ్యూసులు అమ్ముకునే వారు కానీ రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారికైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉండడానికి గుడారం లేదు, పైన బాణుడితోని కొట్లాడే శక్తి లేదు, అదే విధంగా వచ్చే కస్టమర్ తోని మాట్లాడేటువంటి కస్టమర్ లేడు. దీంతో ఒక్కసారిగా వాళ్ళు రోడ్డు మీద పడే అవకాశాలు అయితే కనబడతాయి. ముఖ్యంగా ఫుట్పాత్ మీద ఉండేటువంటి వ్యాపారులు అయితే ఆగమ్య గోచరాన్ని అయితే జీవనం కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు పైన బాణుడి పగ, లోపల కడుపులో ఆకలి మంట, అదే విధంగా వ్యాపారం జరగకుండా వాళ్ళ కుటుంబ భారం మీద కూడా పడుతున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్ద పెద్ద వ్యాపారులు కూడా బడా షాపులు కూడా ఎవరు కూడా రాలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇళ్లలోకి వెళ్ళి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి ఉండాలి. ఆ శక్తి లేకనే ఈరోజు బయట కార్యకలాపాలు కూడా చేసుకోలేని పరిస్థితి సామాన్య మానవుని కొనసాగుతుంది. దీంతో చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు దిగాలను పడే పరిస్థితి అవుతుంది. ఒక కేవలం సినిమా హాలు, బార్ షాపులు మాత్రమే కలకల్లాడుతున్నాయి తప్ప వేరే ఎటువంటి మాత్రం వరంగల్లో కనకల్లాడతలేవని చెప్పుకోవచ్చు మనం. శ్రీధర్, ప్రస్తుతం 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరి రాబోయే 2 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలకి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? 100% ఇంకా వారం 10 రోజుల దాకా దాదాపుగా 48 డిగ్రీల సెల్సియస్ కి అయితే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఒకనొక సమయంలో 50 డిగ్రీలు కూడా చేరే అవకాశం ఉంటే మాత్రం ఎండల నిలబడే ప్రసక్తే ఉండదు. ఎండ కిందికి అంటే బాణుడి కిందికి వచ్చే మానవుని ప్రసక్తే ఉండదు అనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఈ సమయంలోనే ఈ మాసంలోనే అధికంగా ఎండలు ఉంటాయి, ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది. కానీ ఇప్పటికే మొదటి వారంలోనే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకే ఏకంగా 46 నుంచి 47 వరకు చేరిందంటే ఇంకా రానున్న ఈ 10 రోజుల్లో 48, 49, 50 కూడా చేరే అవకాశాలు లేకపోలేదని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితేనే బయటికి రావాలి. లేని పక్షంలో ఇంట్లోనే ఉండి సేద తీరాలి. బయటికి వచ్చి అనారోగ్యాన్ని పాల్పడవద్దు, ఆరోగ్యానికి ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పేసి అటు వైద్య ఆరోగ్య శాఖ, ఇటు వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరి చూడొచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డు స్థాయి ఒక ఎత్తు అయితే ఈ 4-10 రోజుల్లో మాత్రం జరగబోయే రికార్డు స్థాయి మాత్రం ఒక ఎత్తు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీని మీద మరి జనాలు ఎలా స్వాగతిస్తారు, దీని మీద జనాలు ఎలాంటి అభిప్రాయం తెలుపుతారు, అత్యవసరం అయితే బయటకు వస్తారా లేకపోతే ఖచ్చితమైన పరిస్థితుల్లో బయటకు వచ్చుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటారా అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు మనకు. ఓకే, రైట్ శ్రీధర్, మీరు లైన్ లో ఉండండి. కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రిషికేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి?
రిషికేష్ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే వీరవంక జమ్మిగుంట లాంటి ప్రాంతాల్లో 45 డిగ్రీలు, పెద్దపల్లి మంతని నేరళ్ళ లాంటి ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ యొక్క అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పూర్తి స్థాయిలో జనం బయటకు రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అయితే అవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా మరోవైపు పూర్తి స్థాయిలో డాక్టర్లు కూడా డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంటి వద్ద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అవసరమైనటువంటి వస్తువులతో పాటుగా అంటే నిమ్మరసం లాంటివి కావచ్చు, కుండలలో నీరు తీసుకోవడం కావచ్చు, అదే విధంగా డిహైడ్రేషన్ వాటర్ మిలాన్ ఇలా తగు జాగ్రత్తలు తీసుకుని డిహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుకోవాలంటూ పిల్లల్ని ప్రధానంగా సంరక్షించాలంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు, విపరీతమైన హ్యూమిడిటీ కారణంగా విపరీతమైనటువంటి డిహైడ్రేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 3 అంశాల పైన ఈ తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడతా ఉంది. అయితే రామగుండం లాంటి ప్రాంతాల్లో సింగరేణి ఉపనిచేస్తున్నటువంటి కార్మికుల పైన కావచ్చు, రైతు కూలీల పైన కావచ్చు, అదే విధంగా ఉపాధి హామీ కూలీల పైన తీవ్ర ప్రభావం చూపెడుతుంది. చనిపోయిన వారిలో అత్యధికంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే కార్మికులకు సంబంధించి కూడా పని వేళలలో మార్పు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. స్ప్రింక్లింగ్ వాటర్స్ అయితే కూలర్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇవి ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో పూర్తి స్థాయిలో 46 డిగ్రీ 47 డిగ్రీల టెంపరేచర్ ఉన్న నేపథ్యంలో అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే 40 నుంచి 45 రోజులు ఇంకా ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ ఉష్ణోగ్రతల కారణంగా జనం జంకుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పటికే సాగునీరు పూర్తిగా ఇంకిపోయినటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ మినహా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం పూర్తిగా నీటి వసతి, అరకొరమైనటువంటి వసతి, నీటి తీవ్ర ఎద్దడి అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మాత్రం భయపెడుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మనం చూడొచ్చు కరీంనగర్ లోని ప్రధానమైనటువంటి తర్వాత తెలంగాణ చౌక్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు నిత్యం రద్దీతో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఒక్కరు కూడా జనాలు బయటకు రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి ఆటో కార్మికులు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా ఎండలు అయితే ఆటో కార్మికులు కారణంగా మీకు బయటకు ఉన్నాయి. ఎట్లాంటి ఎండలు చెప్పండి, ఎండలు చాలా ఉన్నాయి కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయినా కూడా ఎంత ఎండ ఉంది కదా, బయటకు రావద్దని అధికారులు చెప్తున్నారు. అయినా కూడా మీరు ఉత్తర 8 గంటలకు వెళ్తున్నారు బయటకు, అంతే ఒక గంట. సాయంత్రం మళ్ళీ బయట చెట్టుబాటు అయిపోయిందా గతంలో కంటే ఇప్పటికీ? సరే, ఇప్పుడు మీరు ఈ ఎండకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? ఎండల కారణంగా పూర్తిగా ఇప్పటికే ఉచిత శాపానికి కూడా ఉదయం ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎండాకాలం ఇంత తీవ్రంగా కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు, ఎంత తీవ్రంగా ఉంది కదా, ఒక మాట చెప్పండి. ఎండలకు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? చెప్పండి, ఇంత ఎండ ఉంది కదా, మీరు అయినా కూడా సార్ నాకు బస్సు ఫ్రీ చేసి బస్సులు ఫ్రీ చేసి ఇంకా ఆగమైన ఫైనాన్స్ కట్టలేక ఇప్పుడు వాళ్ళకు చిట్టీలు అది మెయింటెనెన్స్ కాక పిల్లల కోచించలేక ఎండలో తెచ్చుకుంటున్నారు. ఏం చేయాలి? రేవంత్ రెడ్డి సార్ చేసి తీసుకెళ్ళలేదు నాకు కథ. నాకేం చేయమంటావు? ఇప్పటి వరకు మేము బస్సు గారు పోషించలేక, పిల్లలకు పోషించలేక కొందరు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఏం చేద్దాం? కన్నా ఒకరు ఏమైనా పిల్లలకి ఇప్పుడు జ్వరం వచ్చినా ఏమైనా హాస్పిటల్ చేర్చిస్తామంటే డబ్బులు లేకున్నాం. మరి ఏం చేయాలి? ఎండలో కూడా బయటకు రావద్దని మరి ఏం చేస్తాం సార్? మరి మాకు ఎవరు పెట్టాలి?
ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే సంగతి. మా బట్టి అంత అయిపోయింది. ఉపాధి కోసం ఏ జాగ్రత్తలు ఏం ఏం తీసుకుంటున్నారు? జాగ్రత్తలు ఏం చేస్తాం? ఎవరు వచ్చినా చెప్తాం. మాకు ఇచ్చటోళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ అంత చేసి ఈ గవర్నమెంట్ అనేది మాకు ఎవరు న్యాయం చేస్తారు అంటే న్యాయం చేయాలి. మా ఉచిత బస్సులపై పెట్టి ఇంకా మాకు ఆగం అయిపోయింది. మా బస్సులో రోడ్ అయిపోయింది. రోడ్ మీద బతకని పరిస్థితి. ఎన్ని గంటలు నడుస్తున్నారంట? ఒక 12 గంటలు నడుస్తున్నాం కానీ 12 గంటల్లో ఇప్పుడు 2-3 గంటలు తిరుగుతున్నాం. అంటే గతంలో ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 7 రూపాయలు చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు 500-400 చేసి కష్టం అవుతుంది. అయినా కూడా చేసుకున్నారు. ఒక ఎండలు అయినా తిరుగుతున్నాం అయినా 500-300-400 అవుతాయి. ఏం చేద్దాం? ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జీవనోపాధి కోసం, ఉపాధి కోసం మాత్రమే ఎండల్లో కూడా ఆటో వాళ్ళని నడుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా 400-500 గిరాకీ కోసం ఎండలు సైతం లెక్క చేయకుండా వెళ్తున్నాం. ప్రాణాల పరిస్థితి ఉందంటూ వీరు వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. వానుడి యొక్క ప్రతాపం కారణంగా ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మహిళ వెళ్తున్నారు, మాట్లాడతారు. అమ్మ చెప్పండి, ఇంత ఎండలో కూడా వెళ్తున్నారు కదా? చెప్పండి అన్న, మీరు చెప్పండి, ఇంత ఎండలో కూడా ఏం పని చేయడానికి వెళ్తున్నారు? ఏసీ చేయడానికి వెళ్తున్నారు. ఏసీ కస్టమర్లు పెరిగారా? దాదాపు ఎన్ని కావాల్సి వస్తుంది? ఎందుకు ఏసీలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి మరి? ఇంకా కూడా ఎక్కువ వాడుతున్నారు. ఇంత ఎండలు వెళ్తున్నారు, మీరు ఎలాంటి క్యాప్ కానీ అంటే ఎండలకు పూర్తి స్థాయిలో అటు ఏసీలు కావచ్చు, కూలర్లు పూర్తి స్థాయిలో చెడిపోయే పరిస్థితి ఉంది. తీవ్రంగా వాడకం వల్ల కూడా ఏసీలు అంటే పూర్తి స్థాయిలో ప్రజలంతా ఏసీలు కూలర్ల పైన ఆధారపడినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం 47 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. అయితే రోజు రోజుకు భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. దానికి సంబంధించి అంటే ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయనేది దానికి అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలు అయిందంటే ప్రజలెవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు బయటికి రాకుండా ఇళ్ళకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక ఉష్ణోగ్రతలు చూసినట్టయితే 46 డిగ్రీల నుంచి 47 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో కనుక చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో 46.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎండలు మండిపోతున్నట్టు మండే ఎండలకు ఇటు ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండలకు తట్టుకోలేక కొందరు షామ్యానాలు ఇంట్ల ముందు షామ్యానాలు వేసుకున్నటువంటి పరిస్థితి. మరికొందరు అయితే కూలర్లకు పరిమితం అవుతున్నారు, మరికొందరు ఏసీలకు పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఉదయం 10 గంటల లోపే పనులు చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ సాయంత్రం 6 గంటలు అయితే గానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఉష్ణోగ్రతలు 46.6 డిగ్రీలే కాకుండా 47 డిగ్రీలు కూడా నిర్మల్ జిల్లాతో పాటు నీడనే ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా ఈ చలివేంద్రాలు ఏవైతున్నాయో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి కొంతమందికి చల్లని నీటిని అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పిల్లలు గాని వృద్ధులు గాని ఎవరు బయటికి రావద్దని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు గాని వృద్ధులు గాని 10 దాటిందంటే బయటికి గడప దాటి బయటికి రాలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వడగాలులు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5
వడదెబ్బకు గురై మరణించారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఒక నిప్పులని కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న బెల్లంపల్లి చౌరస్తాలో చూసినట్టయితే దాదాపు పగటిపూట ఒక కర్ఫ్యూను కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు దాదాపు రోడ్లపై కూడా ఇంకా ఎక్కడ కూడా జనం కనిపించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అనారోగ్య పాలైతే కనుక ఆసుపత్రులకు వాళ్ళు కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎండలకు సంబంధించి ఇప్పటికే జనం అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? గతంలో కంటే ఎక్కువ ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అత్యవసరం అయితే ఎట్లా వస్తున్నారు బయట? మజ్జిగ తీసుకొని వస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అయితే కొంత జాగ్రత్తలు తీసుకొని బయటికి వస్తున్నట్లయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా 46 నుంచి 47 డిగ్రీలే కాకుండా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. బయటికి ఎవరు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండల తీవ్రత గతంలో కంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఎండలు గాలి లేదు, ఏం లేదు, బాగా ఎండలు ఉన్నాయి. గతంలో ఎట్లా ఉండేది? గతంలో తక్కువ బాగా ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నట్టు ఏడాది అత్యధికంగా నమోదవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంత తీవ్రత ఎండ తీవ్రత లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇళ్లకే పరిమితం అవుతున్నాం, గడప దాటి రావాలంటేనే భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ గనులు కావచ్చు, భూగర్భ గనులలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు కూడా మధ్యాహ్నం పూట విధులతో హాజరయ్యేందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపెన్ కాస్ట్ అయితే బొగ్గు మండిపోతున్నటువంటి పరిస్థితి. మండే బొగ్గుతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ లలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 47 డిగ్రీలు దాటుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ తగలకుండా అక్కడ చల్లని నీరు, కొంత నీడ కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది కార్మికులు అస్వస్థతకు గురైనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఎప్పటికప్పుడు కార్మికులకు అధికారులు జాగ్రత్తలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అది అత్యవసర పరిస్థితుల్లో వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, ప్రథమ చికిత్స చేసేందుకు గాను కావాల్సినటువంటి సామాగ్రిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు ఎవరు కూడా మధ్యాహ్నం పూట కార్మికులు హాజరు కాలేనటువంటి పరిస్థితి. దీంతో కార్మికుల గైరాజరు కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి. మనతో మరొకరు ఉన్నారు, ఆయన అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం ఎండలు? ఈ సంవత్సరం ఎండాకాలం మండు టెండలు ఎండిపోతా ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే మనుషులు జీవించలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఈ ఎండాకాలం ఎప్పుడు చూడని ఎండాకాలంగా ఉంది. రైతులు బయట కార్మికులు పనిచేయాలన్నా, అదే విధంగా రైతులు పనిచేయాలన్నా చాలా అవస్థ పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు అనేక ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడుతూ పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎండలు మండుతున్నాయి. కాబట్టి ఈ మండు టెండల నుండి బయటికి రావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు, సహకారాలు, మంచినీళ్ళు కానీ ఎక్కడికక్కడ సౌకర్యం కల్పించాలి. అదే విధంగా డాక్టర్లు కూడా ఏదైతే ఎండల్లో తిరగకుండా సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ఈ ఎండల నుండి ప్రజలు ప్రాణాలు రక్షించాలి. దానికి తోడు ప్రభుత్వం కూడా సలహాలు ఇవ్వాలి. డాక్టర్లు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా ఉంటేనే ఈ ఎండల తీవ్రతకు తగ్గించుకొని బతికే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది మా ఆలోచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే 46 నుంచి 47 డిగ్రీలు అంటే దాదాపు రెడ్ జోన్ కు వచ్చినట్టే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. కానీ అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? అధికారులు అనేది అక్కడక్కడ మాత్రమే ఉన్నారు, కానీ అధికారులు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతా ఉన్నారు. రైతులు ఇప్పుడు మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చూసుకుంటే ఆదిలాబాద్ ప్రాంతాల్లో దాదాపు ఇప్పటికే 4-5 ఈ వడదెబ్బకు చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉందని మేము చెప్పగలుగుతాం. ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటారా అధికారులు?
ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నారు. అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్లు కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్ వైద్యులు వాళ్ళు కూడా ప్రజలకు సలహాలు ఇచ్చే విధంగా చెప్పాలి. సమయాన్ని ఎవరైతే పని చేసుకుంటున్నా ఉన్నారో వాళ్ళకు కూడా యాజమాన్యం కూడా మీరు సమయాన్ని పాటించాలని యాజమాన్యాలు కూడా చేయాలి. యాజమాన్యం కార్మికులు రైతాంగాన్ని ఒత్తిడి చేసి పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కూలీకి పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు సరైన అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలంటున్నాం. మొత్తంగా తీసుకున్నట్టయితే ఎండలు మండిపోతున్నాయి. 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు అయితే ఏర్పాట్లు చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. వరద బదగి ఇప్పటి వరకే జిల్లా వ్యాప్తంగా 5 వ్యక్తులు మృతి కాపాడికి కూడా జిల్లా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లాలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల జిల్లా అధికారులు చలివేంద్రాలు మధ్య పంపిణీ నీడల కోసం ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ నీడ కోసం సమయానాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉపాధి హామీ కూలీలకు కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి వచ్చినటువంటి కూలీలు కూడా మరణిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ద్వారా కానీ లేకుంటే ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఆ వైద్యులను కూడా ఎప్పటికప్పుడు అందుబాటు ఉంచాలని చెప్పేసి అయితే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ యాంత్రాంగం దీన్ని దృష్టి సారించాలని చెప్పేసి అయితే ప్రధానంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఉష్ణోగ్రత ఎటువంటి అవకాశాలను ఇప్పటికే 46 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రెడ్ జోన్ గా కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఇటు వైద్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి